పన్నీర్ చేయగా మిగిలిన నీటిని పారబోస్తున్నారా? ఇప్పుడు చెప్పినట్లు చేస్తే రుచికరమైన వంటలు క్షణాల్లో రెడీ అవుతాయి. మనం పన్నీర్ చేసేటప్పుడు పాలని విరగ్గొట్టి చేస్తుంటాం. అలాంటప్పుడు పన్నీర్ సపరేట్ అవుతుంది. నీరు అలా ఉండిపోతుంది. దీనిని వడబోసి పన్నీర్ తయారు చేస్తాం. ఇలా వడకట్టిన నీటిని ఏం చేయాలో తెలియక పారబోస్తుంటారు చాలా మంది. కానీ ఈ నీటిలో చాలా పోషకాలు ఉంటాయి. వీటిని సరిగ్గా వాడాలి. కానీ అవి మనకి చాలా ఉపయోగపడతాయి. అయితే ఆ నీటిని ఎలా వాడాలో తెలుసుకోండి. దీంతో పోషకాలు నిండిన నీరు వేస్ట్ అవ్వదు. పైగా మనకి కూడా ఉపయోగపడుతుంది. పన్నీర్ వంటలు చేసే టైంలో మనకి తెలియకుండానే మనం కొన్ని పోషకాలని పోగొట్టుకుంటున్నాం. అందులో బియ్యం వార్చిన నీరు, పన్నీర్ చేయగా మిగిలిన నీరు, పెరుగు పుల్లగా మారిందని ఇలా వీటిని పక్కన పెట్టేయడం, పారబోయడం చేస్తుంటాం. కానీ వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అంతేకాదు వీటిని వాడి రుచికరమైన వంటని చేయొచ్చు. ఇంట్లో మిగతా పనులకి కూడా వాడొచ్చు. ఈ నీటిలో సాధారణంగా ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. ఈ నీరు మనం ఏదో రూపంలో తీసుకుంటే మనకి ప్రోటీన్ అందుతుంది. అది తెలియక చాలా మంది వీటిని అనవసరంగా పారబోస్తారు. ఈ నేపథ్యంలోనే పన్నీర్ చేయగా మిగిలిన నీటిని పారబోయకుండా ఎలా వాడొచ్చో తెలుసుకుందాం. పిండి కలపడానికి మనం గోధుమ పిండి ఇతర పిండిలను కలిపినప్పుడు ఆ నీరు పోసి పిండిని కలపండి. ఆ నీటితో పిండి కలపండి. దీనివల్ల రోటీల రుచి పెరగడమే కాకుండా అందులో పోషక విలువలు కూడా యాడ్ అవుతాయి. దీంతో పిండి సాగుతుంది. రోటీలు కూడా సాఫ్ట్ గా వస్తాయి. రుచి కూడా బాగుంటాయి. కాబట్టి ఈ నీటిని వాడి రోటీలు, పరాఠాలు చేయొచ్చు. ఇడ్లీ, దోశ పిండికి పన్నీర్ చేయగ మిగిలిన నీటితో పిండిని పులియబెట్టడానికి వాడొచ్చు. ఇడ్లీ, దోశ పిండిని ఈ నీటితో కలిపి పులియబెట్టొచ్చు. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పిండి పులవడానికి హెల్ప్ చేయడమే కాకుండా ఇడ్లీ, దోశలు సాఫ్ట్ గా రావడానికి హెల్ప్ చేస్తాయి. పైగా ఈ నీటితో నానబెట్టిన పిండిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అన్నం ఉడికించడం పన్నీర్ చేయగా మిగిలిన నీటిని పారబోయకుండా అన్నం ఉడికించేందుకు వాడొచ్చు. అన్నం ఉడగ్గా ఆ నీటిని పోయొచ్చు. పలావ్, బిర్యానీలు వండినప్పుడు కూడా ఈ నీటిని పోయొచ్చు. దీంతో మంచి రుచికరమైన రైస్ రెడీ అవుతుంది. అందులోని పోషకాలు కూడా మన బాడీకి అందుతాయి. అంతేకాకుండా ఎవరు చేసే ఏ వంటలకైనా వీటిని వాడొచ్చు. ఉప్మాలకి కూడా వాడొచ్చు. లస్సీ, పన్నీర్ నీటికి కొద్దిగా పెరుగుని కలిపితే తేనె వంటివి వేసి బ్లెండ్ చేయండి. క్షణాల్లో అదిరిపోయే లస్సీ తయారవుతుంది. ఇందులో మీకు నచ్చితే డేట్స్ కూడా వేసుకోవచ్చు. లస్సీ ఇష్టం లేదనుకునేవారు మజ్జిగ కూడా చేసుకోవచ్చు. ఇందులో నీరు, కొత్తిమీర, జీలకర్ర వంటివి కలిపి మజ్జిగలా చేయండి. కొద్దిగా ఉప్పు కలపండి. టేస్ట్ బాగుంటుంది. కూరలు చేసేటప్పుడు సాధారణంగా అందులో గ్రేవీ కోసం నీరు పోస్తారు. మీరు నార్మల్ నీటిని బదులు పన్నీర్ నీటిని పోయొచ్చు. పప్పుల్లో కూడా వాడొచ్చు. ఇందులోనే రుచి కారణంగా వంటలో అదనపు రుచి వస్తుంది. పైగా ప్రోటీన్ కూడా మీ డిషెస్ కి అదనంగా వచ్చి చేరుతుంది. కాబట్టి ఈసారి నీటిని వంటల్లో వాడేందుకు ట్రై చేయండి. గార్డెనింగ్ నీటిని వంటలకి మాత్రమే కాదు, గార్డెనింగ్ కి కూడా వాడొచ్చు. మొక్కలకి పోయొచ్చు. కంపోస్ట్ ఎరువుల తయారీలోనూ వాడొచ్చు. దీంతో ఈ నీటిలోని పోషకాలు చెట్లకి అంది చెట్లు చక్కగా పెరుగుతాయి.